ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి కె శ్రీనివాస్ గారు. 40 ఏళ్ల పాత్రికేయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్రజ్యోతిలో పూర్వ సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్ని రూపొందించేటటువంటి క్రమంలో ఉన్నారు. వర్తమాన రాజకీయ అంశాల మీద శ్రీనివాస్ గారి విశ్లేషణని ఈ సంభాషణలో తెలుసుకుందాం. మన దేశంలో మతం పేరుతో రాజకీయాలు కూడా ప్రధానంగా ముందుకొచ్చాయి. అంటే వ్యక్తీకరణ రకరకాలుగా మారుతోంది కానీ బట్ వాళ్ళ చేతిలో అధికారం ఉండటం అనేటటువంటిది అధికారం వచ్చింది 10 ఏళ్ల క్రితం. అధికారం 10 ఏళ్ల క్రితం వచ్చింది కానీ అధికారం రాకముందు కూడా ఇప్పుడు వాళ్ళు అవసరమైన చోట స్థిరపడిన ఒక విషయాన్ని నిరూపించడానికి సమాజంలో అందుబాటులో ఉన్న పరికరాలను యాక్సెప్ట్ చేస్తారు. రాముడు అక్కడ పుట్టాడా లేదా, అది రామజన్మభూమి కాదా అని మొదట్లో మనం చర్చ జరిగినప్పుడు తవ్వకాలు చేసి చూద్దాం, ఇక్కడ ఇది దొరికింది కదా, ఇక్కడ దేవుడి బొమ్మ దొరికింది, ఇవన్నీ చెప్తారు. అది ఒక పాయింట్ వరకే చెప్తారు. అంతకు మించి లోతైన చరిత్ర పరిశోధన జరిగింది అనుకోండి, విశ్వాసం అంటారు. విశ్వాసం అనేది అన్క్వశ్చనబుల్. ఇప్పుడు కూడా కాశీ మనోభావాలు నమ్ముతున్నాం కదా, దాని గురించి మీకు ప్రశ్న ఎందుకని. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ పద్ధతి వీలుగా ఉంటే ఆ పద్ధతిని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు క్రమంగా మనం ప్రశ్నించడము, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంది కదా, మనల్ని పౌరుల్లో సైంటిఫిక్ టెంపర్ని ప్రశ్నించే స్వభావాన్ని అలవర్చాలని. అలవర్చడం అనేది మనం ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక కర్తవ్యం. ఇది దాన్ని అది లేకుండా చేస్తారు. కాబట్టి అట్లానే వాళ్ళు సైన్స్కి భిన్నంగా ఉంటారా? సైన్స్ ఫలితాలు కావాలి. మన ప్రధానమంత్రి గారు వెళ్ళి రాకెట్ లాంచింగ్ దగ్గరుండి ఆయన స్విచ్ ఆన్ చేస్తాడు, సైంటిస్టులు అభినందిస్తాడు. అట్లాగే వెళ్ళి పక్కన సాధువుల దగ్గర కూర్చొని మాట్లాడతాడు, ఒక గుహలోకి వెళ్ళి తపస్సు చేస్తాడు. ఇవన్నీ వేరు విషయాలుగా కనిపిస్తాయి కానీ అన్నీ ఒకటే సెట్. అంటే పరిశోధనని, తార్కిక దృష్టిని, హేతువాదాన్ని భౌతిక అభివృద్ధికి పనికొచ్చే పరిశోధనలకి, ప్రయోగాలకి పరిమితం చేయాలి. దాన్ని సామాజిక విషయాల్లోకి, మన విలువల్లోకి దాన్ని తీసుకురావద్దు. కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాల్లో స్పష్టత ఉంది. అంటే హేతువు అనే దాని పట్ల వాళ్ళకి చాలా అన్ని విషయాల్లో హేతువు పట్ల వ్యతిరేకత ఉండదు. కానీ వాళ్ళు హేతుబద్ధంగానే ప్రశ్నిస్తున్నారు కదా. మీరు ఇదే ప్రశ్న ముస్లింలు ఎందుకు అడగట్లేదు? మీరు కుంభమేళాలో కాలుష్యం అంటున్నారు, ఇంకొక చోట ఇంకో మతస్థులు గుమి కొడితే వాళ్ళ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? చెప్పలేకపోతున్నారు కదా. అంటే వేసేటటువంటి దాంట్లోనే వాళ్ళు దానిని ట్విస్ట్ చేస్తున్నారు కదా. అంటే ప్రతి దానికి చేసిన దాంట్లో లాజిక్ కనిపిస్తుంది కదా. మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? సమంజసమైనటువంటిది అనిపిస్తుంది. అవును, మీరు దీపావళి రోజున టపాకాయలు కాల్చొద్దు అంటున్నారు. కాలుష్యం హిందూ పండుగల రోజే గుర్తొస్తుందా అంటున్నారు. కరెక్టే, కానీ కాలుష్యం హిందూ పండుగల సందర్భంలోనే గుర్తొస్తుందా అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఇతరత్ర కాలుష్యం ఎక్కడ జరుగుతోంది అనేది కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే ప్రశ్న ఎటొస్తుంది అని అంటే వాళ్ళు మేము ప్రశ్నించేటటువంటి వాళ్ళం, మిగతా వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిందే అనేటటువంటి. అట్లా కాదు, మీరు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో విమర్శ అందరి పట్ల న్యాయంగా లేదు. మీరు కొందరినే ప్రశ్నిస్తున్నారు, కొందరిని ప్రశ్నించట్లేదు. కాబట్టి మీకు ప్రశ్నించే నైతికత లేదు. నైతికత లేనప్పుడు, మీకు ఈ విషయం నైతికత లేనప్పుడు మీకు మిగతా విషయాల గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఏం ప్రెషరైజ్ చేస్తున్నారంటే, మీరు ముస్లింలను కూడా విమర్శించండి, క్రైస్తవులను కూడా విమర్శించండి. విమర్శిస్తున్నారా? హేతువాదులు ఎంతవరకు విమర్శిస్తూ ఉంటారు. కానీ మరింత బలంగా విమర్శించమని అడుగుతున్నారు. విమర్శిస్తే అది అయిపోతుందని కాదు, వాళ్ళు ఇంకో పాయింట్ తెస్తారు. కానీ ఏంటంటే మనం డీలెజిటిమైజ్ చేయడానికి, మన బాధలని దాంట్లో నైతికత లేదు అని చెప్పడానికి ఇటువంటివి మార్గాలు. ఉదాహరణకి ఇప్పుడు కుంభమేళా ఉందనుకోండి, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కుంభమేళా గురించి వ్యాఖ్యానాలు చేయటం, వెక్కిరించడం లాంటిది అనవసరం. కొంతమంది
సామాజిక మాధ్యమాలు అందరికీ అన్ని అవకాశాలు ఇచ్చాయి కాబట్టి అందరూ ప్రోగ్రెసివ్ మిత్రులే, ప్రగతిశీల మిత్రులే ఏదో కామెంట్ చేస్తున్నారు. చేయాల్సిన అవసరం లేదు. అన్ని జాతరలు జరిగినట్టే అది జరుగుతుంది. అది కొత్తగా కుంభమేళ హిందుత్వ ప్రాజెక్టులో భాగం కాదు. కుంభమేళాని హిందుత్వ ప్రాజెక్ట్ ఉపయోగించుకుంటుంది కదా. పండుగలు, జాతరలు, పుష్కరాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దాని గురించి మనం చర్చించుకోవటం అనేది పుష్కరాలు మంచివా, దాని ఆరిజిన్ ఏమిటి, ఎట్లా పుట్టినాయి అనేది మనం మన శాస్త్ర గ్రంథాల్లో, చరిత్ర గ్రంథాల్లో రాసుకోవచ్చు. దాంట్లో ఉండే అంతమంది వస్తే కాలుష్యం అవుతుందా అనే సమస్యను ప్రభుత్వ యంత్రాంగం చూసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగానికి అప్పీల్ చేసి మనమే, మీరు ఇంతమంది వస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్త, శానిటేషన్ అండ్ హైజీన్ చూడండి అని చెప్పొచ్చు. అదే సమ్మక్క సారక్క విషయంలో మనం ఎవరు మాట్లాడలే కదా. మన వాళ్ళకి కూడా వచ్చినప్పుడు ఇక్కడ కూడా ప్రశ్న వస్తుంది. కానీ మన వాళ్ళు కూడా కొంచెం అనవసరమైన, అంటే ఒక్కళ్ళు అట్లా రాయటం వల్ల మొత్తం చర్చ అంతా ఏమవుతుందంటే, వీళ్ళు ఇంతమంది సాధువులు ఎక్కడెక్కడో హిమాలయాల్లో గుహల్లో దాక్కున్న వాళ్ళందరూ వచ్చి ఒకసారిగా బూడిదలు పూసుకున్న వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చేస్తుంటే అది మనం కర్మభూమి యొక్క వైభవం కనపడుతుంది కదా. దీన్ని చూసి వీళ్ళకి, ఈ హేతువాదులకి, ఈ మత సంస్కృతి వ్యతిరేకులకి కన్నుగుట్టింది అన్నట్టుగా వాళ్ళు వెంటనే ఆ రకమైన అభిప్రాయాలు మొబిలైజ్ చేస్తున్నారు. అంటే మనకు కూడా ఒక స్పష్టత ఉండాలంటాను. మతానికి, మతత్వానికి, ప్రజల ఆచార సంప్రదాయాలకి, మనకు హాని చేస్తున్నటువంటి పద్ధతులకి ఒక డిఫరెన్షియేట్ చేసి ఎక్కడ స్పందించాలి, ఎక్కడ స్పందించకూడదు అనే విషయంలో ఒక అవగాహన ఉండాలి. అట్లానే కుంభమేళాలో జరుగుతుందంతా కరెక్ట్ ప్రాక్టీస్ అని నేను చెప్పను. నెరేటివ్ అంతా ఒకటే నెరేటివ్ అయిపోతుంది. ఆ దాంట్లో నుంచి చూడాల్సిన అనివార్యంగా నెట్టబడటం అనేది ఒకటి ఉంటుంది. ఇది అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు, ఇప్పుడిప్పుడే అయిపోయేది కూడా కాదు. ఇది ఒక భావజాల సంఘర్షణ, తప్పనిసరిగా భావజాల సంఘర్షణ. కానీ ఇది కన్సర్టెడ్ గా ఉండాలంటాను. అంటే దీన్ని వ్యతిరేకించడం మన బాధ్యత అనుకున్న శక్తులందరూ కూర్చొని మన వ్యక్తీకరణ ఇట్లా ఉండాలి, దీనికి పరిమితం కావాలి, ఈ విషయంలో తీవ్రంగా మాట్లాడాలి, ఈ విషయంలో ఇట్లా మాట్లాడాలి అనే విషయంలో ఒక అవగాహన, ఒక కామన్ పాయింట్ ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయం, అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే భారతదేశము ఒక లౌకికత్వంలోకి, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని మతాలతో సహజీవనం అనేది మార్గమే ఎంచుకుంది. చాలా క్లియర్గా, అంటే పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ స్టేట్గా ఉంటే ఇక్కడ అట్లా తీసుకోలేదు, లౌకికత్వాన్నే తీసుకున్నారు. అంటే అట్లీస్ట్ ఆన్ పేపర్ అంటే పైగా కాన్స్టిట్యూషనల్ నిర్మాణంలో జరిగినటువంటి చర్చలు జరిగితే కూడా ప్రతి దాని మీద చాలా విస్తృతమైనటువంటి ఒక చర్చ ప్రాసెసింగ్ జరిగింది. అది మనకు అర్థమవుతూ వస్తుంది. అంటే దాంట్లో ఏది బలంగా తీసుకున్నారు, మతతత్వం ఎట్లా ఉంది, అది వేరే విషయం. కానీ ఒక చర్చ అయితే జరిగింది అప్పుడు. కానీ ఆ చర్చని కింద వరకు తీసుకెళ్ళేటటువంటి వ్యవస్థలు సరిగ్గా పనిచేయలేదా, పనిచేయకపోవటం వలన ఇప్పుడు ఒక ఏకీకృతమైనటువంటి దాంట్లోకి వచ్చిందా? అంటే ఏదైనా మన భారతదేశమైనా, తెలంగాణ అయినా దాన్ని సాధించే క్రమంలో అనేక విలువలు, అనేక ఆకాంక్షలు ఉంటాయి. ఆ ఆకాంక్షల ఆధారంగా విలువలు కూడా ఏర్పడతాయి. ఆ విలువలని నిలపడానికి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, ఆ మెయిన్ ప్రధానమైన విజయం లభించిన తర్వాత అంత ఉండట్లేదు. ఉండాలి నిజానికి. తర్వాత కూడా విప్లవం తర్వాత కూడా విప్లవం జరగాలని అంటే ఎట్లా అంటామో, జాతీయోద్యమం తర్వాత కూడా ఆ జాతీయోద్యమ ఆకాంక్షలు నెరవేర్చే ప్రాసెస్ ముందుకెళ్ళాలి. సహజంగానే ఏమంటారు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు కరప్ట్ అయిపోవటం, ఉదాసీనం కావటం, ప్రజలకు అడిగేంత చైతన్యం లేకపోవటం, అనేక కారణాల వల్ల జాతీయోద్యమ ఆశయాల సాధన, వాటిని పటిష్టం చేయటం అనేది ఈ పాలక వర్గాలు అనేవి వాటిలో విఫలమైనాయి. వాటిని అమలు చేయమని కోరటమే కదా తర్వాత వచ్చిన ఉద్యమాలన్నీ. 1973, 70s వచ్చిన, ఎర్లీ స్టేజ్లో వచ్చిన ప్రజాస్వామ్య ఉద్యమం ఏదైతే జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో వచ్చిందో, తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వచ్చిన, స్థానికంగా వచ్చిన తిరుగుబాట్లు కానివ్వండి, విప్లవోద్యమాలు కానీ, ఇవన్నీ కూడా జాతీయోద్యమ, స్థూలంగా చెప్పుకుంటే జాతీయోద్యమ ఆకాంక్షలను అమలు చేయటంలో ప్రభుత్వాలు, పాలక వర్గాలు వైఫల్యమైతే ఆ వైఫల్యాన్ని క్వశ్చన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నమే, అంతే కదా.
తమ వైఫల్యాన్ని ఒప్పుకోలేక వైఫల్యం వల్ల వచ్చే పరిణామాలని వాళ్ళు అణచివేత ద్వారా కంట్రోల్ చేయాలని ప్రయత్నించారు. నిజానికి ఈ సాంస్కృతిక వ్యవహారాల్లో సాంస్కృతిక వ్యవహారాలు అందరూ కలిసి ఉండటాలు అనే విషయంలో టోకనైజేషను, ఒక మొక్కుబడితనము, ఒక యాంత్రికత వచ్చేసినాయి. ఏదో రంజాన్ టోపీ పెట్టేసుకోవడం, క్రిస్టియన్ని క్రిస్మస్ రోజున ఇంకోటి చేసుకోవడం, అది ఓటు బ్యాంక్ వ్యవహారంగా. నిజానికి 40s లోనే అంబేద్కర్ దాని గురించి మాట్లాడాడు. ఇది బుజ్జగింపు ధోరణి, అపీజ్మెంట్కి సెటిల్మెంట్కి ఉన్న తేడా గురించి చెప్పాడు ఆయన. మనం ఎవరైనా ఒక వర్గం వాళ్ళు తమకు రక్షణలు కావాలని, తమ హక్కులను కాపాడాలని ఎవరిని అడిగితే వాళ్ళని అప్పీజ్ చేయడం కాదు మార్గం, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాలి. సరే, నువ్వు వీళ్ళు 10 అడుగుతున్నావు కదా, నేను 5 ఇస్తాను, నువ్వు 5కు సమాధాన పడు, ఇంకో 5 తర్వాత ఇస్తాను, ఇది అగ్రిమెంట్. అట్లా కాకుండా నువ్వేం చేస్తున్నావు, వాడికి నువ్వు ఇవ్వాల్సింది ఏమి ఇవ్వవు. వాడికి ఏదో ఉపశమనం కలిగించడానికి ఏదో తాయిలం లాంటిది వాడికి పెద్ద ప్రయోజనం లేని సదుపాయం ఏదో ఇస్తావు. వాడు దానికి ఎమోషనల్గా సాటిస్ఫై అవుతాడు, తనకి ఏదో న్యాయం జరిగింది అనుకుంటాడు. కానీ సమస్య అట్లాగే ఉండిపోతుంది. అపీజ్మెంట్ వల్ల సమస్య పరిష్కారం కాదు అని ఆయన చెప్పాడు. ఇవాళ వీళ్ళు విమర్శిస్తున్నారని కాదు, కానీ కాంగ్రెస్ ఇతర మత్స్యవాద పార్టీలన్నీ కూడా సెక్యులరిజం అనే దాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ఫెయిల్ అయ్యాయి. యాంత్రికంగా వాళ్ళకు కావాల్సిన మత విశ్వాసాలకు సంబంధించిన రాయితీలో చిన్న చిన్న తాయిలాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ సంతృప్తిపరచు అనుకున్నారు. కానీ దానివల్ల వాళ్ళ మౌలికంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కానీ జీవన స్థితిగతులు కానీ ఏమీ మెరుగుపడలేదు. ఇంకా ఎక్కువ తేడా వాళ్ళకి అది ఇస్తున్నారు అనేటువంటి ఒక ఇల్ ఫీలింగో లేదంటే ఒక బాధో మెజారిటీ మత వర్గంలో ఏర్పడింది. వీళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకు పొందుతున్న మన ఎదురుగా కనిపిస్తున్న దరిద్రంలో ఉన్న వాళ్ళు ఆ మతస్థులే అని తెలుసు. కానీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒరగబెడుతుంది అని ఇప్పుడు అదే కదా, వాళ్ళు 15% ఉన్న మైనారిటీ ప్రజలు 85% ప్రజలకు ముప్పుగా తయారయ్యారు అనేది నమ్ముతున్నారంటే 80% జనం. అది సరే, వాళ్ళు ఒప్పించడంలో వాళ్ళ తెలివితేటలు పక్కన పెడితే దానికి ఆస్కారంగా బలహీనమైన ఆలంబనలు కూడా ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఆ అవగాహన గ్యాప్ అనేటటువంటిది చాలా విస్తృతమవుతూ వస్తుంది. అంటే అదే చర్చను మనం రిజర్వేషన్స్ కూడా వర్తించవచ్చు. అంటే రిజర్వేషన్స్లో రాజకీయ రిజర్వేషన్లు కానీ ఉద్యోగ రిజర్వేషన్లు కానీ దాంట్లో ఒక సాధికారత ఫిజికల్ భౌతికమైన లాభం ఉంది. ఒకటి ప్రయోజనం, ముస్లింలకు ప్రయోగించే ప్రయోజనాల్లో వాళ్ళ జీవిత స్థితిగతులను మెరుగుపరిచేవేమీ లేవు. సామాజిక ఒకటి మాత్రమే ముస్లిం రిజర్వేషన్లో వచ్చింది కదా కొంతమందికి, దానివల్ల వచ్చినవి మాత్రం అది లిటిగేషన్ లో పడిపోయింది. వీళ్ళంతా చేస్తుందంటే హజ్ యాత్రకు సబ్సిడీలు ఇవ్వటం, రంజాన్ రోజున విందులు ఇవ్వటం, ఇటువంటివి చేస్తున్నారు కదా. వాళ్ళకి దానివల్ల భౌతికంగా వాళ్ళ జీవన స్థితిగతుల్లో ఏం మార్పు వస్తుంది? అన్లెస్ వెనుకబాటుతనం అనే దాన్ని అట్లా కేటగిరైజ్ చేస్తే, అంటే అణగారిన వర్గాలు వాళ్ళ కులాలైనా మతాలైనా వాళ్ళలో వెనుకబాటుతనానికి దోహదం చేస్తున్నది వాళ్ళ జీవన స్థితిగతులు అనుకుంటే, ఆ జీవన స్థితిగతులు మెరుగుపరచడం అనేది వాళ్ళ చైతన్యాన్ని, వాళ్ళ ఆలోచన పద్ధతిని, వాళ్ళ సమాజంలో మెలిగే తీరును కూడా ప్రభావితం చేస్తుంది కదా. వాళ్ళు ఎందుకు ముస్లింలు కొన్ని చోట్ల అగ్రెసివ్గా ఉంటారని ప్రశ్న వేస్తారు. అగ్రెసివ్గా ఎందుకు ఉంటారంటే అక్కడ వాడి అభద్రతా స్థాయి అట్లా ఉంది. ఈ వ్యవస్థలో చుట్టూ ఈ పరిసరాల్లో తనకు న్యాయం కలుగుతుంది, నేను వేరే రకంగా ఉంటే నేను ఫలితం వస్తుందని నమ్మకం ఉంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా ఉండరేమో. కాబట్టి నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, ఎవరికైనా అందరూ అణగారిన వారు. అమెరికాలో బ్లాక్స్ ఎందుకు నేరాలు చేస్తారంటే, అది బ్లాక్స్ తప్పు కాదు, ఆ పరిస్థితులు నువ్వు దాన్ని అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకు ఒక ఏమంటాం బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనటము, దానికోసం చాలా వర్క్ చాలామంది చాలా రకాలుగా ఇన్వాల్వ్ అయితేనే సాధ్యమైంది. అయితే వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలని మీరు ఆశించారు? ఒకటి 10 ఏళ్ల కాలంలో అంటే ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ని, తర్వాత బీఆర్ఎస్ అయింది, ప్రజలు ఆదరించారు. ఇప్పటికీ కూడా
ఆ, ఇప్పుడు తిరస్కరించినా కానీ మూడోసారి చాలామంది కి ఇక్కడ పార్టీ అని అంటే బీఆర్ఎస్ మీదే ఉంటుంది. అయితే ఈ ఈ పరిణామాలని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఏదైనా ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక కోరిక సాధించుకోవడానికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్, దేన్ని సాధించుకోవడానికైనా నిర్మించే ఉద్యమంలో అదొక్క డిమాండే కాకుండా అది ఎట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా ఇమిడి ఉంటుంది కదా. భారతదేశం స్వాతంత్రం కావాలి అంటే ఆ స్వాతంత్రం అంటే ఏమిటి అనేది కూడా డిఫైన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ప్రయత్నం ఉద్యమ ప్రారంభం నుంచి కూడా జరిగింది. దాని కేసీఆర్ రావటానికి 5-6 సంవత్సరాల ముందే ఈ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదికలు ఏర్పడినాయి, సన్నాహాలు ఏర్పడినాయి. ఆలోచన పరులు, ఉద్యమకారులు, ముఖ్యంగా వామపక్ష సంస్థల నుంచి వచ్చిన ఉద్యమకారులు, తర్వాత 69 మూమెంట్ నుంచి ఇంకా ఆ ఆకాంక్షను బలంగా నిలుపుకున్న వాళ్ళు, కళాకారులు, రచయితలు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరూ ఒక రంగాన్ని సిద్ధం చేశారు. ఎందుకోసం తెలంగాణ అంటే ఏమిటి, తెలంగాణ కావాల్సిన అవసరం ఉమ్మడి రాష్ట్రం మీద ఉన్న కొన్ని విమర్శలు. ఉమ్మడి రాష్ట్రం అనేది తెలంగాణకు న్యాయం చేయలేదు, తెలంగాణ వనరులను దోచుకున్నారు, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన అవకాశాలు ఇవ్వలేదు, తెలంగాణ జలవనరులు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించలేదు. ఇటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శ కేవలం ఈ ఒక్క విమర్శతోనే జరిగితే అది ఒక ఆర్థిక పోరాటం లాగా ఉండేది. కానీ తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక పోరాటాన్ని నిర్మించింది. అంటే సాంస్కృతికంగా రెండు ప్రాంతాల మధ్య ఉండే తేడా, అది ఆధిక్య భావనగా వ్యక్తం కావటం, తెలంగాణ సంస్కృతిని తక్కువ చూడటం, దానికి ప్రాధాన్యత లేకపోవటం, ఇవన్నీ ఇటువంటి అనేక సమస్యలు నుండి తెలంగాణ తన ప్రైడ్ని, తన ఆత్మాభిమానాన్ని తను నిలబెట్టుకోవటం అనేది ఉద్యమాకాంక్షలో ఒకటి. అట్లాగే అందరూ కలిసి ఉద్యమం చేస్తున్నారు కాబట్టి నిర్మించుకునే తెలంగాణ కూడా దాంట్లో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. వచ్చే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉండాలి. తెలంగాణ సమాజంలో సామాజిక అంతరాలు కూడా చాలా ముఖ్యమైన విషయం. భూస్వామ్యం మీద, అగ్రకుల దోపిడీ మీద పోరాడిన అనుభవం, చరిత్ర తెలంగాణకు ఉంది కాబట్టి తెలంగాణలో సామాజిక న్యాయం ఉధృతంగా, క్రియాశీలంగా జరగాలి. అందువల్ల కొంతమంది సామాజిక తెలంగాణ కావాలన్నారు, కొంతమంది ప్రజాస్వామిక తెలంగాణ కావాలన్నారు. తెలంగాణలో ప్రజల భాగస్వామ్యంతో కొత్త తెలంగాణ రూపకల్పన చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చర్చ వచ్చినప్పుడు లేదు, మనం ముందు సైద్ధాంతిక తెలంగాణ అనేది పక్కన పెట్టి భౌగోళిక తెలంగాణనే అందరినీ కలుపుతుంది అనే ఒక దీంట్లోంచి ఆ రాజకీయ ఎలిమెంట్ని తగ్గించి కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ సెపరేషన్, అడ్మినిస్ట్రేటివ్ విభాగం మాత్రమే అన్నట్టుగా దాన్ని, అది ఎక్కువ మందిని కూడగడుతుంది అని అప్పుడు రాజకీయ నాయకత్వం లేట్గా వచ్చిన కేసీఆర్ అనుకున్నారు. అలా సైద్ధాంతిక చర్చల్ని ఆయన డిస్కరేజ్ చేశాడు. అయితే సేమ్ టైం తెలంగాణ కోసం వేరియస్ శిబిరాల నుంచి ఉన్నవాళ్ళు ఏకమయ్యారు కాబట్టి జయశంకర్ గారు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరూ ఈ గొడుగు కింద ఉన్నారు కాబట్టి ఈ సైద్ధాంతికమైన తెలంగాణ గురించి మాట్లాడటం అనేది ఉద్యమ శిబిరంలో విభేదాలకు తావిస్తుంది. కాబట్టి కనీస ఉమ్మడి కార్యక్రమం, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటంటే భౌగోళిక తెలంగాణ. అందువల్ల కేసీఆర్ మొదటి నుంచి కూడా ఈ పొలిటికల్ ఎలిమెంట్ను ఇక్కడే కాదు, ప్రజల భాగస్వామ్యంతో, క్రియాశీలమైన ఆచరణతో, ఉద్యమ ఆచరణతో చేయడం కాకుండా లాబింగ్ ద్వారా చేయడం అని ఇంకొక పద్ధతిని కూడా ప్రతిపాదించాడు. చాలా సందర్భాల్లో లాబింగ్ ద్వారానే ఎక్కువ ఫలితాలు వస్తాయని చెప్పాడు. ఉద్యోగం అంటే చొక్కాలు చెప్పుకోవడం కాదు, తరల భాగాలు కొట్టుకోవడం కాదు అన్నాడు. కాబట్టి ప్రజా ఆచరణ కంటే కూడా ఈ సాంకేతికమైన అంశాల ద్వారా వివిధ పార్టీలను ఒప్పించి పార్లమెంట్లో బిల్లు తెచ్చి ఇట్లా చేయడం ద్వారా తీసుకొస్తుందని చేస్తూ వచ్చాడు. కానీ అట్లా జరగలేదు. యాక్చువల్గా ప్రజలంతా ఇన్వాల్వ్ అయిన తర్వాతే తెలంగాణ వచ్చింది. సకల జనుల సమ్మె అనేది మొత్తం తెలంగాణ సమాజం ఎంత బాగా పార్టిసిపేట్ చేసిందనే దానికి ఉదాహరణ. కాబట్టి అంతమంది అన్ని వందల జేఏసీలు ఏర్పడి ఎందుకు తెలంగాణ కోసం చేశారు, వాళ్ళ సమస్యను ఎందుకు అనుకున్నారు అంటే వాళ్ళందరికీ వాళ్ళ మనసులో తెలంగాణ అనేది ఒక రూపం ఉంది, ఒక రూపం ఉంది, తెలంగాణ వస్తే ఇది జరుగుతుంది అని. కాబట్టి అది ఆయనకు అప్పచెప్పేసి పవర్ ఆఫ్ అటార్నీ కింద కేసీఆర్ గారికి అప్పచెప్పేసి వీళ్ళు నిశ్చింతగా ఉండటం ఏమి ఉండదు. ఏం చేస్తున్నారో గమనిస్తారు కదా. కాబట్టి గెలిచిన కొత్తలో
ఆ భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి, గెలిచిన సంతృప్తి ఉంటుంది కాబట్టి కొంతకాలం ఊరుకున్నారు. కొంత ఆయన చేసిన చిన్న చిన్న పనులకి ఆయన ఒక వాతావరణం అయితే కల్పించాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఐడెంటిటీకి సంబంధించి కొంత సంతృప్తి కలిగే చర్యలేవో తీసుకున్నాడు. వాటితో సంతృప్తి పడి కొంతమంది ఉన్నారు. కొంతమంది తొందరలోనే అసంతృప్తిని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అట్లా ఎవరు వ్యక్తం చేశారంటే ఆయనతో పాటు కలిసి నడిచిన అనేక పాయల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ ఇదంతా అయ్యేటట్లేదు అని తెలిసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ అసమ్మతిని చెప్తున్నప్పుడు దాని పట్ల ఆ అసమ్మతి విషయంలో ఆయన సహనంగా లేడు. పైగా అందరితో కలిసి సాధించిన తెలంగాణలో వాళ్ళందరి ప్రమేయం అట్లాగే కొనసాగితే తెలంగాణ వచ్చాక కూడా వాళ్ళ నిర్ణయాధికారంలో వాళ్ళకు కూడా బాగా స్వామ్యం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒక్కొక్కరిని వదిలించుకోవడం మొదలుపెట్టాడు. కోదండరామ్ గారి దగ్గర నుంచి మిగతా వామపక్ష సంఘాలు ఏవైతే తెలంగాణలో మిలిటెంట్గా ఉన్నారో వాళ్ళందరినీ సైడ్ చేయడం మొదలుపెట్టాడు. చేసి ఆయన వ్యక్తిగత నిర్ణయమే, దాంతోనే ఆ నిర్ణయించడం, నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని అమలు చేయడం అంతా కూడా ఎన్నికల రాజకీయాలు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆధారంగా మాత్రమే చేసి తెలంగాణ గవర్నెన్స్ని మామూలు లైక్ ఎనీ అదర్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యమ పార్టీ కాకుండా ఏదో సాధారణంగా ఒక ప్రభుత్వం వస్తే ఎట్లా పాలిస్తుందో అటువంటి సాధారణ పరిపాలన కింద మార్చాడు ఆయన. ఇట్లా ఏమీ ఎన్నిక ఉద్యమంలో ఉన్న ఆవేశం కానీ, ఉద్యమంలో ఉన్న ధర్మావేశం కానీ అవేమీ లేవు. కాబట్టి కొంచెం ఇరిగేషన్, నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి మూడిట్లో సరే నిధులు అనేవి ఎట్లాగో బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తేడా వస్తుంది, నిర్ణయాధికారం వస్తుంది. నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి పెద్ద చేశాడు. నియామకాలు ఉన్నంతలో ఆయన ఏదో చేశాడు. కానీ తెలంగాణ సమాజానికి అవసరం ఏంటి, ఉపాధిని ఎట్లా కల్పించాలి, దానికి తెలంగాణ సెంట్రిక్గా ఆలోచించడం ఉంటుంది కదా. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 ఇవ్వగలిగితే బయట కూడా ఇంకొక 1,00,000, 2,00,000, 3,00,000 ఉపాధికి అవకాశాలు ఉన్న వాతావరణాన్ని సృష్టించాలి. స్థానిక తయారీ పరిశ్రమని ప్రోత్సహించాలి. మనకు వచ్చే పెట్టుబడులకు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పాలి. ఇవి చాలా చేయొచ్చు. అంటే తెలంగాణనే నీ మనసులో ముఖ్యంగా ఉంటే చేయొచ్చు. అట్లాగే భారీ ప్రాజెక్టులు చేశాడు, పక్కన కంటితుడుపుగా చెరువుల పునరుద్ధరణ చేశాడు. కానీ అది దానికి కొనసాగింపు లేదు. తెలంగాణకి చెరునీటి వనరుల పద్ధతి, ఇరిగేషన్ అనేది పనికొస్తుంది అనుకోండి, దాని మీద నువ్వు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. పెద్ద ప్రాజెక్టులు చేయొద్దు అనట్లేదు, కానీ ఆ ప్రాజెక్టుని రూపకల్పన చేయటంలో ఆలోచనలు అంతా కూడా భారీతనం అనేది సరే, దాని వెనక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, కాంట్రాక్టర్ల ప్రమేయం ఉంటుంది, దాంట్లో వచ్చే రాజకీయమైన లాభం ఉంటుంది, ధనం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రాజశేఖర రెడ్డి కూడా అంతే చేశాడు. ఎందుకని 2004లో ఆయన ఎందుకు గెలిపించుకున్నారు ప్రజలు అంటే, రాష్ట్ర ప్రజలు ఆ రోజుల్లో సాగునీరు, తాగునీరు లాంటి వ్యవసాయ సంక్షోభం లాంటి అంశాల మీదనే చంద్రబాబు మీద విసిగి ఆయన గెలిపించుకున్నారు. కాబట్టి ఆ ప్రజామోదాన్ని ఆయన ఇంకో రకంగా ఉపయోగించుకున్నాడు. ఒక నీళ్లు కావాలి ప్రజలకు కాబట్టి జలయజ్ఞం అన్నాడు. జలయజ్ఞంలో ఆయన కూడా కావాల్సిన రాజకీయమైన ధనం అట్లాగే సమకూర్చుకున్నాడు. ఈయన అంతాగే సమకూర్చుకున్నాడు. కానీ మొత్తం తెలంగాణ అంతటి గెలుపుకు సమగ్రమైన నీటిపారుదల విధానం కానీ, వ్యవస్థ కానీ రూపకల్పన చేయటం, ఎక్కడ చిన్న నీటి పారుదలను ప్రోత్సహించాలి, ఎక్కడ భారీ నీటి అవసరము, ఇటువంటి ఒక తెలంగాణ కేంద్రంగా ఆలోచించే నీటి నిపుణుల సలహాలు ఆధారంగా ముందుకెళ్ళటం అనేది లేదు. అందుకే తనే ముఖ్యమైపోయి మిగతా వాళ్ళందరినీ అప్రధానం చేయటం వల్ల చాలామంది ఉద్యమంలో నడిచిన వాళ్ళు కూడా, నిపుణులు కూడా తర్వాత ఆయన ముందు నోరెత్తడానికి, ఆయనతో విభేదించడానికి భయపడ్డారు. అంటే ప్రజాస్వామ్యత అక్కడే అవసరం. తర్వాత అంటే వయబుల్ కాదని తెలిసినా కానీ వాళ్ళు మాట్లాడలేదనే ఒక విమర్శ ఉంది. అవును, ఈ విషయంలో మాట్లాడలేదంటే ఆయన అధికారం ఎస్టాబ్లిష్ చేసుకొని ఆయన గట్టిగా ఇది అవుతుంది అని చెప్తూ ఆయన స్వరంలో అటువంటి నిశ్చయం ఉందనుకోండి, ఇక ఆయనతో ఉండాలా, తెగదెంపులు చేసుకోవాలనే సమస్యలు వస్తాయి కదా. కాబట్టి చేయలేదు అనుకుంటున్నాను నేను. మరి
అదొక్కటే కాదు, మిగతా విషయాల్లో కూడా మొత్తం అదే దక్షిణ తెలంగాణకు విషయంలో చాలా ఇంకా కావాల్సిన వసతి ఏవి నీటి ప్లానింగ్ ఏమీ జరగలేదు. అదే ఉత్తర తెలంగాణకి ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ఉంది. సరే, ఏదైనా తెలంగాణ ఆధారిత తెలంగాణ కేంద్రిత ప్రణాళిక రచన అనేది చేయలేదు. స్థానిక పారిశ్రామికవేత్తలు 40-50 ఏళ్ళ నుంచి 2వ తరగతి పారిశ్రామికులుగా ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ప్రోత్సాహాలు ఇచ్చి చేయడం కానీ, నిజానికి ఇప్పుడు అయోంజాహి మిల్లు మూతపడింది, తర్వాత సిరిపూర్ కాగజ్ మిల్లు మూతపడింది, నిజాం షుగర్స్ మూతపడింది. దీంట్లో చాలా చంద్రబాబు నాయుడు హయాంలో మూతపడ్డాయి. తెలంగాణ వచ్చినందుకు ఒక విజయ సూచనగా ఏదన్నా ఒక మూతబడిన దాన్ని తెరిపించండి, సంకేతంగా. ఉద్యమం సమయంలో అవి చాలా ప్రధానమైన ప్రస్తావనలు కూడా అయ్యాయి. సంకేతాత్మకంగా ఒకటి జరిపించండి అని ఆ సందర్భం వచ్చినప్పుడు మేము కూడా సలహా ఇచ్చాం కేసీఆర్కి. కానీ అది పాలసీకి వ్యతిరేకం కదా. దేశమంతా రిఫార్మ్స్లో ఉండి ఖాళీలా పడిన పరిస్థితులు మూసేస్తున్నప్పుడు మనం దాన్ని కౌంటర్గా ఎట్లా పెడతామంటే ఇట్స్ పొలిటికల్ స్టేట్మెంట్ ఉన్నాయి, తీసుకోవచ్చు. చాలా చోట్ల తీసుకున్నారు కూడా. ఈవెన్ మోడీ వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ విశాఖ విషయంలో ప్రజల నుంచి రెసిస్టెన్స్ వస్తే ఏదో రకంగా కొంతకాలం నిలిపి ఉంచాలని అనుకుంటున్నారు కదా. ఫైనల్గా చివరిదాకా ఉంటుందో లేదా వేరే విషయం. కానీ ఒత్తిడికి అయితే వాళ్ళ పాలసీకి డివియేట్ అయ్యారు కదా. నువ్వు చేసి చూపించవచ్చు కదా, భిన్నంగా ఉండొచ్చు కదా. అంటే మనం ఏదైనా ఉన్న చట్టంలోనే ముందుకెళ్ళాలి అనేది ఆయన అభిప్రాయం. ఉన్న చట్టంలో ఆయనకి ఎక్కడ వెసులుబాటు ఉంటుందో, ఆయన వ్యవహార సరళికి, ఆయన పెత్తందారితనానికి ఎక్కడ వీలుగా ఉంటుందో అటువంటి వ్యవహార సరళిని ఎంచుకున్నాడు. సో ప్రజల నుంచి వచ్చిన మద్దతు, అది మ్యాండేట్ ప్రజల నుంచే వచ్చింది కదా, దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకున్నాడు. ఆయనే ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు. ప్రజలకు అందుబాటులో ఉండటం అంటే ఏంటని వాళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ప్రజలందరూ ఆయన దర్శనం కోసం వెళ్ళారు, ఆయన దర్శనం ఇవ్వలేదని కాదు. ఆయన ధోరణి చాలా ప్రజల నుంచి దూరాన్ని సూచిస్తూ వచ్చింది. ఒక పేట్రియార్క్ లాగా మారాడు ఆయన. కాబట్టి అందరూ విమర్శించే వాళ్ళు ఆయన గడి దొర అనే విమర్శ ఎందుకు వచ్చిందంటే ఆయన సామాజిక నేపథ్యం నుంచే కాదు, ఆయన ఆర్థిక పరిస్థితులు, ఆయన వ్యవహార శైలిలో అవి కనిపిస్తున్నాయి కాబట్టి అన్నారు. దానికి ఎట్లా అన్నాడో దానికి తగ్గట్టుగానే ఆయన ప్రగతి భవను దాని చుట్టూ ఒక దుర్భేద్యమైన అది నిర్మించుకున్నాడు. అంటే ప్రజలు క్రమంగా దాన్ని రెండింటి రిలేట్ చేసుకోవడం మొదలుపెట్టారు ఆయన వ్యవహార సరళి. సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే సమస్య రావటం. ఆయన ఎవరిని పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఎవరి పట్ల రెస్పెక్ట్ లేకుండా ఉండటం. అన్నిటికంటే మించి తెలంగాణ సమాజం చాలా ఆశపడింది, అది ఆలోచించింది. దానికి తెలంగాణ వస్తే విద్యా విధానం ఇట్లా ఉండాలి, తెలంగాణ వస్తే పారిశ్రామిక విధానం, వ్యవసాయ విధానం ఇట్లా ఉండాలి రాసుకున్నారు, వ్యాసాలు రాసుకున్నారు, పుస్తకాలు వేసుకున్నారు. చివరికి వీళ్ళకి ఎవరికి గవర్నెన్స్లో ప్రమేయం లేదు. ప్రమేయం అంటే వీళ్ళ నిర్ణయాలు అంగీకరించమని కాదు, వీళ్ళ విషయాలు ప్రతిపాదనలు చర్చించాలి కదా. సో అటువంటిది ఆశాభంగం కలిగింది. దాంట్లో సరే ప్రత్యర్థుల విషయంలో అనుసరించిన పద్ధతి ఏమాత్రం ప్రజాస్వామ్యం పద్ధతి లేకుండా చాలా కఠినంగా ఉండటం, కోదండరామ్ గారి ఇంటి తలుపులు పగలగొట్టడం, హరగోపాల్ గారిని అరెస్ట్ చేయటం, ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా రాస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళని సన్నాసులు అనటం, సరే అరెస్టులు చేయటం, అరెస్టులు చేసే వాళ్ళని అరెస్ట్ చేయటం, అవన్నీ దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గవర్నమెంట్ నుంచి. మళ్ళీ ఎన్కౌంటర్స్ మొదలు కావటం. కాబట్టి మేము తెలంగాణ వచ్చిన తర్వాత స్వర్గం వస్తుంది, సమాన సమాజం వస్తుందని ఎవరేమీ అనుకోలేదు. తెలంగాణ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, అందుకు ఆస్కారం ఉంటుంది అని అనుకున్నారు. అది దాంట్లో ఆశాభంగం కలిగింది.